హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయలో మనం కొబ్బరేసి ఫ్రై చేస్తామండి. అలాగే ఒక్కొక్కసారి దొండకాయలు కోసినప్పుడు కొన్ని పండిపోతాయి కదండి, ముగ్గుపోయినవి ఉంటాయి. అవి మనం వేస్ట్ చేయకుండా దొండకాయ పచ్చడి చేసుకోవచ్చండి. ఈ దొండకాయ పచ్చడి కూడా టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. అయితే కొబ్బరి దొండకాయ ఫ్రై, దొండకాయ టమాటో పచ్చడి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, దొండకాయ కొబ్బరికాయ ఫ్రై కోసం నేను తీసుకున్న దొండకాయలు ఇవి శుభ్రంగా కడిగి పెట్టాను అనమాట. నిలువుగా కట్ చేయాలి, ఇవి నిలువుగా కట్ చేస్తాను. తర్వాత ఇదిగో కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను, ఇది మీడియం సైజ్ కొబ్బరికాయ. అయితే ఇదంతా పట్టదు, ఒక చెప్ప సరిపోతుంది, సగం సరిపోతుందండి. ఒక చెప్ప కొబ్బరి తురుము తీసుకుని ఇవి పొడవుగా నిలువుగా కట్ చేసుకోవాలి. అంటే మధ్యలో కట్ చేసి తర్వాత నిలువుగా చేరాలన్నమాట. కట్ చేసిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, దొండకాయ ముక్కలు నేను కోస్తుంటే కొన్నేమో ముగ్గుపోయాయి అనమాట, అంటే కలర్ వచ్చాయి. ఈ ముగ్గుపోయినవి మనం వేస్ట్ చేయకుండా వీటిని మనం పచ్చడి చేసుకోవచ్చండి. ఆ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. మనము పచ్చడిలో ఏమేమి వేసి పచ్చడి చేయాలి, ఇది ఫ్రై ఎలా చేయాలి, తయారు విధానం రెండు కలిపి చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ముందుగా మనం దొండకాయ పచ్చడి చేద్దాము. ఇదిగో కలర్ వచ్చేసినాయి దొండకాయలు. ఇవి కూర వండితే బాగోవు అనమాట, కొంచెం పుల్లగా లాగా ఆ టేస్ట్ బాగోదు. అందువల్ల మనం ముగ్గుపోయిన పడేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి కోసం నేను 2 చిన్న టమాటాలు తీసుకున్నాను, ఆ దొండకాయలకు సరిపడాను. అయితే తాలింపుకి పచ్చడికి కావలసినవి కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇవేమో ధనియాలు, జీలకర్ర, ఇదేమో వెల్లుల్లి, ఎండుమిర్చి ఒక 5-6 తీసుకున్నాను, అది కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను. ఇది దొండకాయ పచ్చడిగా నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు పచ్చడి తయారీ చూద్దాం. ఇదిగో పచ్చడి కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కొద్దిగానే ఆయిల్ వేస్తానండి, మిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేపడానికి అనమాట. ముందుగా నేను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, ధనియాలు, తర్వాత వెల్లుల్లి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి, అందువల్ల ఎక్కువ తీసుకున్నాను నేను. మీకు కొంచెం పెద్ద అయితే 4-5 వేస్తే చాలు. ఇవి చిన్నగా ఉన్నాయన్నమాట, అందువల్ల ఎక్కువ వేసాను. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఇవి కొద్దిగా ఎగితే చాలండి. ఇదిగో ఈ విధంగా ఎగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీటిని తీసేద్దాం. తీసేసి మళ్ళీ దొండకాయలు వేసుకుందాం. ఇది ఇవన్నీ తీసేసాను నేను, ఏగనెయ్యి, మిరపకాయలు, ధనియాలు, కొద్దిగా మరలా ఆయిల్ వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే మనం పచ్చడి అయిపోయిన తర్వాత తాలింపు చేద్దాము, అప్పుడు తాలింపులో ఎక్కువ వేయచ్చు. ఇప్పుడు దొండకాయ ముక్కలు, టమాటాలు 2 కలిపి వేసేయచ్చు. మనం ఆయిల్ తక్కువ వేసినా కానీ ఈ టమాటా జ్యూస్ వల్ల ఇవి మగ్గుతాయి అన్నమాట దొండకాయలు. ఇందులో టమాటా వేస్తే బాగుంటుందండి, ఒట్టి చింతపండుతో బాగోదు దొండకాయ పచ్చడి. టమాటా వేయాలి, వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం అలా మగ్గనిద్దామండి దొండకాయలు. వాటిలో ఉన్న తడి అంతా ఈ టమాటా తడి మొత్తం ఎగిరిపోయేదాకా కొంచెం అలా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, దొండకాయ ముక్కలు, టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. వాటిలో తడి జ్యూస్ అంతా అయిపోయింది. సో మాడిపోక ముందే మనం వీటిని ఆపేయాలన్నమాట. ఆఫ్ చేసి మనం దొండకాయ ఫ్రై చేసుకుందామండి. ఇవి చల్లారుతాయి. ఓకే, ఇవి చల్లారాక మనం పచ్చడి గ్రైండ్ చేద్దాము. అవి తీసేసి ఈ లోపల మనం దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాం కదా, దానికి ప్యాన్ పెట్టాను నేను, ఫ్రై ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. కొబ్బరికాయలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల 1 స్పూన్ వేసి కొద్దిగా వేసాను నేను, ఎక్కువ ఆయిల్ పట్టదు. కొబ్బరికాయలో ఎలాగో ఆయిల్ ఉంటుంది కదా, సో అది ఇది ఎక్కువైపోతుంది మనకి. తాలింపుకి తీసుకున్న పదార్థాలు ఇదిగోండి, పచ్చిశనగపప్పు, ఇదేమో పొట్టు మినపప్పు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2 తీసుకున్నాను, వెల్లుల్లి 4-5. ఓకే, అన్నీ వేసేసాను.
ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నేను డైరెక్ట్ దొండకాయ ముక్కలు వేసేస్తానండి. ఎందుకంటే ఉల్లిపాయ వేయట్లేదు, ఎలాగూ కొబ్బరి వేస్తాం కదా. ఉల్లిపాయ వేసినా వేయకపోయినా పర్వాలేదు, నాకు మళ్ళీ అది ఎక్కువైపోతుంది కర్రీ అని నేను ఉల్లిపాయ స్కిప్ చేశాను అనమాట. కొంచెము పోపు లేగిన తర్వాత మనం దొండకాయ వేసేద్దాం. మీరు కావాలనుకుంటే దొండకాయలు తక్కువ ఉంటే ఉల్లిపాయ కూడా వేసుకోండి, వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు. రుచిలో ఏమీ మార్పు రాదు, తేడా వచ్చేది. ఈ పోపులు కొంచెం వేగితే మనం దొండకాయలు వేసేద్దాం. చాలు ఈ విధంగా వేగితే మాడిపోక్కర్లేదు. దొండకాయతో పాటు అట్లా వేగుతాయి కదా. నేను ఇందులో కరివేపాకు వేస్తున్నాను, లేతగా ఉన్నది ఇది. ఒకసారి కలుపుదాము. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ వేసేద్దాం. ఇదిగోండి, దొండకాయలకి కొబ్బరికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను. మీరు తీసుకున్న దొండకాయలు బట్టి వేయండి, మరి సాల్ట్ ఎక్కువైనా తినలేము కదా. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఈ దొండకాయ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం కారం వేసి లాస్ట్లో కొబ్బరికూర వేసి కలిపేసి 1 మినిట్ నుంచి ఆపేస్తామన్నమాట. అయితే దొండకాయలు కుక్ అవ్వాలి కదా, లేట్ అవుతుంది. లోపల మనం మూత పెట్టేసి సిమ్లో అలా మగ్గనిద్దామండి. ఇదిగో చూసారా, నేను మధ్య మధ్యలో ఇలాగా 2-3 సార్లు కలుపుతూ ఉన్నాను అనమాట. ఇది సిమ్లో ఉండడం వల్ల అలా మగ్గాయి, ఉడికిపోయాయండి, మగ్గిపోయాయి, పచ్చిదనం పోయింది, మెత్తగా అయ్యాయి. ఇప్పుడు కారం వేసేద్దాం. ఇది దొండకాయ కదా, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ చాలు. ఎక్కువ కారం అవసరం లేదు. మనం పచ్చిమిర్చి ఇది ఎండుమిర్చి కూడా వేస్తాం కదా, 2 సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఇది బాగా కలిపిన తర్వాత ఫైనల్గా మనం కొబ్బరికూర వేసేయడమేనండి. ఇంక ఇందులో మసాలా, జీరా, ధనియా పౌడరు అవేమీ అక్కర్లేదు. ఇలాగే సింపుల్గా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి టేస్ట్ నేచురల్గా బాగుంటుంది కదా, కాబట్టి మసాలాలు ఇవేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం కొబ్బరికూర వేసేద్దామండి. ఒక చెప్పే తీసుకున్నాను నేను, 2 చెప్పలు ఎక్కువైపోతుంది, అవసరం లేదు. ఇందులో జస్ట్ ఇలా కలిపిన తర్వాత 1 మినిట్ అలాగ మరలా లిడ్ పెట్టేసి అలా వదిలేద్దామండి, మూత పెట్టి సరిపోతుంది. ఈ కొబ్బరి తడి ఉంటే అది పీల్చుకుని ఆ దొండకాయలకు పడుతుంది కదా. ఇలా కలిపిన తర్వాత 1 మినిట్ అలాగా మూత పెట్టేసి వదిలేద్దామండి. ఇదిగో చూసారా, అయిపోయింది. ఇది పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలండి. నాకైతే సరిపోతుంది, నేను కరెక్ట్గానే వేసాను. ఓకే, ఇప్పుడు కొద్దిగా మనం ఫైనల్గా కొత్తిమీర తరుగు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది కదా టేస్ట్. అంతే, కొత్తిమీర వేసి కలిపేసిన తర్వాత మనం ఆపేద్దామండి, డిష్ అవుట్ చేసుకోండి. అయిపోయింది. ఇది ఆపేసి పక్కన పెట్టేసి మనం పచ్చడి చేద్దామండి. అవి వేపేసి ఉంచాం కదా, చల్లారిపోయాయి. సో దొండకాయ పచ్చడి కూడా చేసేసి తాలింపు పెట్టేసుకుంటే 2 కలిపి డిష్ అవుట్ చేసుకోవచ్చు మనం. అయిపోయింది, స్టవ్ ఆపేస్తాను. ఇదిగో పచ్చడికి కూడా ఇవి చల్లారిపోయాయండి, రెడీగా ఉన్నాయి మనం వేపుకున్నాయి.
ఈ చింతపండు, ఇదిగో సాల్ట్ అయితే నేను తెస్తున్నాను. ఇది తీసుకున్న దొండకాయ ముక్కలు వీటికిని. ఓకే, సాల్ట్ వేసేసి మనం చింతపండు ఇవన్నీ వేసేసి మిక్సీలో గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి మన చట్నీ గ్రైండ్ అయిపోయింది. అయితే మరి పేస్ట్ క్రీమీ స్ట్రక్చర్ రాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ తాలింపు కోసం నేను తీసుకున్న తాలింపు పదార్థాలు కొద్దిగా 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, కొద్దిగా 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి 4, 1 ఎండుమిర్చి, ఇవి నేను తీసుకున్న పదార్థాలు. అయితే ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. కొంచెం ఆయిల్ వేద్దాము ఈ తాలింపు కోసం. ఒక స్పూన్ ఫుల్గా వేసి కొద్దిగా వేస్తాను, ఎందుకంటే పచ్చడి తక్కువే ఉంది కదా, అందువల్ల సరిపోతుంది ఈ ఆయిల్ నాకు. అయితే తాలింపు చేసే ముందు మీరు సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో. పప్పులు కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి, మాడిపోతాయి. సో వెల్లుల్లి వేస్తున్నాను, తర్వాత జీలకర్ర, ఆవాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. కరివేపాకు వేస్తే చిటపట్లు ఆడుతుంది కదా, చూసుకోండి మరి. అంతే, అవి జస్ట్ వేగితే చాలండి, మాడిపోకుండా చూసుకోవాలి మనం. ఓకే, పచ్చడి వేసాడు. అయితే మిక్సీ జార్ కడిగి కొంచెం వాటర్ వేస్తాను నేను. మనం దేన్ని వృధా చేయకూడదు కదా. ఇదిగో మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ వేసాను. ఒక 2 మినిట్స్ అలాగా పొయ్యి మీద మగ్గనిద్దామండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. దొండకాయ మిగతా పచ్చళ్ళ కంటే ఇది టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో టమాటో వేసాం కదా, కమ్మగా ఉంటుంది అన్నమాట. కొద్దిగా ఆగనిద్దాం 2 మినిట్స్. ఇదిగోండి ఇలాగా 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది అనమాట. చూసారా, ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనం ఆపేయచ్చు. ఓకే, ఆపేసి డిష్ అవుట్ చేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడైనా మీరు సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోతుంది. ఓకే, ఆపేద్దాం. ఇదిగోండి ఫైనల్గా మన దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే దొండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది పచ్చడి టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. అయితే కొబ్బరిలో ఉండే పోషకాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాము. కొబ్బరిలో విటమిన్ B6, B2, B1, రిబోఫ్లేవిన్, థయామిన్, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయటండి. కొబ్బరి తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందంట, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందట, అలాగే డైజెషన్ బాగా జరుగుతుందట ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే దొండకాయలోకి వస్తే మనం దొండకాయలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B1, B2, B3, B6, B9 మొదలగు విటమిన్స్ ఉంటాయటండి. ఇందులో కూడా విటమిన్ సి కూడా ఉంటుందట. అలాగే కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియము, జింకు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయటండి. మరి దొండకాయ తినడం చాలామందికి ఇష్టం ఉండదు. అయితే దొండకాయలో కూడా మనకి ఎన్నో పోషకాలు ఉన్నాయండి. మరి ఇప్పుడు మనం దొండకాయ గురించి మంచి మంచి పోషకాలు ఉన్నాయని తెలుసుకుందాం కదా. మరి దొండకాయతో కూడా మనం అనేకమైన వెరైటీస్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.